హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే యాక్చువల్‌గా ముఖ్యంగా రేపు టుమారో విల్ బి బ్రైట్. అంటే ఫ్యూచర్‌లో రియల్ ఎస్టేటు హైదరాబాద్ రియల్ ఎస్టేటు బాగా ఉండబోతుంది. మళ్ళీ పుంజుకోబోతుంది అనడానికి కొన్ని కారణాలుండాయి. ఆ కారణాలు ఏంటి? అవి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి అనేది మనం ఒక్కసారి మనం చూద్దాం ఇందుట్లో ఈ వీడియోలో. కానీ మైక్రో పాయింట్ ఆఫ్ వ్యూలోకొస్తే లెక్క మాత్రము రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దతగా ఉన్నమాట నిజము. అట్లానే పుంజుకోబో అదెంత నిజమో ఫ్యూచర్‌లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకోబోతుందని చెప్పడంలో గూడా అంతే నిజం ఉండబోతుంది. అది ఏ విధంగా అనేది మనం ఒక్కసారి ఆహ్, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హాయ్ వియర్స్, మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. ఐ యామ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ అండ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అనలిస్ట్. హైదరాబాదు యొక్క డెవలప్‌మెంట్ ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధికి మోర్ దాన్ 1.5 లాక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసే డెసిషన్ అయితే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అయితే తీసుకుంది నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఎందుకు ఏమేమి తీసుకురాబోతున్నారని మనకు వచ్చేలేక ఏంటంటే ఆహ్, మొన్న జరిగిన టోక్యోలో కూడా ఏంటంటే ఆర్థిక సంబంధించిన ఆహ్, మీటింగ్స్ జరిగింది డావోస్ దగ్గర. అక్కడ కూడా ఏంటంటే మన హైదరాబాద్‌కి, తెలంగాణకి మోర్ దాన్ 1.78 లాక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే కొన్ని ఎంఓఏ జరిగినియి, కొన్ని ఎంఓఏ జరగలేదు. కానీ అగ్రీమెంట్లు కొన్ని జరిగినియి. అట్లా తీసుకురావడం జరిగింది. దానివల్ల గూడా ఏంటంటే చాలా వరకు మీరు చూసుకుంటే అందుట్లో మోర్ దాన్ 70,000 క్రోర్స్ ఆఫ్ రూపీసు మీకు డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అందుట్లో చూడండి. అంటే హైదరాబాదు ఒక డేటా సెంటర్ హబ్‌గా మారబోతుందని అనిపిస్తుంది. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చూస్తుంటే ఏంటంటే, చాలా వరకు డేటా సెంటర్స్ హైదరాబాద్‌లో రాబోతున్నాయి. అట్లనే డేటా సెంటర్‌గా కూడా మారబోతుందా? ఎమర్జింగ్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కి ఇది హబ్‌గా ఉండబోతుందా? అనేది కూడా మనకి చాలా వరకు తెలుస్తుందనమాట. అట్లనే ఇప్పుడు మెయిన్ ఏంటి మనకొచ్చేలేక ఏంటంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్‌కొచ్చేలాగే ఇక్కడ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది స్పెసిఫిక్‌గా రీజనల్ రింగ్ రోడ్ కోసమే. రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ మనము నార్త్, సౌత్ సెక్టర్ 2 కలిపి ఏంటంటే 351 కిలోమీటర్‌లో సుమారుగా ఇది ఎగ్జాక్ట్‌గా కాకపోవచ్చు. కొన్ని వేరియేషన్ ఎందుకంటే ఇంకా సౌత్ సెక్టర్‌లో మార్కింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే ఇది అప్రాక్సిమేట్‌లీ ఇప్పటి వరకైతే 351 కిలోమీటర్స్‌లో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అనేది మనం చెప్పగలము ఎస్టిమేషన్ ప్రకారము. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే అప్రాక్సిమేట్‌లీగా 24,500 క్రోర్స్ ఆఫ్ రూపీస్‌లో రీజనల్ రింగ్ రోడ్‌ని ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఇది ఇనిషియల్‌గా 4 లేన్ బోత్ సైడ్ 4 లేన్ అనమాట. అటు 4 లేన్, ఇటు 4 లేను. 4 లేన్‌గా తీసుకొచ్చేసి ఫ్యూచర్‌లో 6 లేన్ గాను, 8 లేన్ గాను ఎక్స్‌పాన్షన్ చేయబోయే విధంగా కూడా ఇక్కడ చేయబోతున్నారు. టోటల్ స్పీడ్ ఆఫ్ 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వెహికల్స్ లిమిట్ చేయబోతున్నారనమాట. దీన్ని కూడా ఏంటంటే ఒక సర్వీస్ రోడ్ అయితే ఇంతవరకైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏదో ఓఆర్ఆర్‌కి అయితే సర్వీస్ రోడ్ ఉంది కానీ, దీనికి సర్వీస్ రోడ్ అయితే ఇంతవరకి అప్రూవల్ అయితే లేదనమాట. అంటే మనం గ్రహించాల్సింది ఇక్కడికి సర్వీస్ రోడ్ ఉండదేమో అనిపిస్తుంది యాక్చువల్‌గా. దీని వరకే ఆహ్, ఏది రీజనల్ రింగ్ రోడ్. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఏంటంటే రి రింగ్ రైల్, రింగ్ రైల్ రాబోతుంది. అంటే అట రైల్వే మినిస్ట్రీ కూడా దీనికి డీపీఆర్ తయారు చేయబోతుందనమాట. ఆల్రెడీ సర్వే జరిగినియి రీసెంట్‌గా. ఆ సర్వే వలన కూడా ఏంటంటే ఒక రైలు ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ వలన కనెక్టివిటీ అటు రైలు పరంగా, రీజనల్ రింగ్ రోడ్ ఏమో రోడ్డు పరంగా 2 విధాల పెరగబోతుంది. ఎందుకంటే మౌలిక వసతులు ఏ సిటీకైనా కానీ ఏంటంటే మెయిన్ చూడాల్సింది రహదారులు అట్లనే రైల్ కనెక్టివిటీ, ఇంకోటేంటంటే పోర్ట్ కనెక్టివిటీ, అట్లనే ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ. ఎయిర్‌పోర్ట్ కనెక్ట్. ఇందుట్లో ఈ 2 మనకి రైలు గానీ, ఇటు రహదారులు గానీ ఈ రీజనల్ రింగ్ ద్వారా రాబోతుందనమాట. ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే 2050 మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ఏంటంటే చాలా వరకి ఆహ్, ఇప్పుడే ఇంకా
కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి. అంతకుముందు 7250 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న హెచ్ఎండిఏ లిమిట్స్‌ని ముందుగా ఒక ఇనిషియల్‌గా అంతకుముందు 10,000 సుమారుగా 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండబోతుందని చెప్పారు. దాన్ని కూడా ఇప్పుడు ఫర్దర్‌గా ఎక్స్‌పాండ్ చేసి అప్రాక్సిమేట్‌లీ 14 అంటే డబుల్ ఇప్పుడున్నదేంటంటే 7,257 డబుల్ చేసి 14,000 సుమారుగా స్క్వేర్ కిలోమీటర్స్‌లో మన హెచ్ఎండి లిమిట్స్ అనేది ఎక్స్టెండ్ చేయబోతున్నారు. దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మోర్ దెన్ 60% ఆఫ్ ది పాపులేషను రూరల్ నుంచి అటు అర్బన్‌కి షిఫ్ట్ అవబోతారనమాట. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఏంటంటే వితిన్ ద ఓఆర్ఆర్ అర్బన్ కోర్ అర్బన్ అని డిక్లేర్ చేసింది. అట్లనే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు సెమీ అర్బను సెమీ మళ్ళీ అక్కడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ నుంచి రూరల్ క్లస్టర్ అన్నమాట. 3 క్లస్టర్స్‌గా విభజించడం జరిగిందనమాట. దీని విధంగా చూసుకుంటే ఏంటంటే మనకి దీన్ని ఓఆర్ఆర్‌ని రీజనల్ రింగ్ రోడ్‌ని కూడా ఏంటంటే డిఫరెంట్ రేడియల్ రోడ్స్, డిఫరెంట్ కనెక్టింగ్ రోడ్స్ కూడా తీసుకురాబోతున్నారనమాట. ఇక వితిన్ ద ఓఆర్ఆర్ కూడా ఏంటంటే హెచ్‌సిటీ అనే ఓ ప్రోగ్రామ్ తీసుకురొచ్చారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. దీనికి కూడా ఏంటంటే గవర్నమెంటు 7,032 క్రోర్స్ ఆఫ్ రూపీస్‌లో ఎక్కడైతే ఫ్లైఓవర్స్ అవసరమో ఫ్లైఓవర్సు, అండర్ పాస్‌లు, డిఫరెంట్ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి ఉన్న మెజర్స్ అయితే సిటీ లోపల తీసుకురాబోతుందనమాట. దీనిలో భాగంగానే కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఏంటంటే 6 జంక్షన్ తీసుకురాబోతుంది. అక్కడ కూడా కొన్ని చోట్ల ఫ్లైఓవరు, కొన్ని చోట్ల అండర్ పాస్లు రాబోతున్నాయి అన్నమాట. అట్లనే కొన్ని చోట్ల అయితే మన టోలీ చౌక్ దగ్గర ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో అక్కడ ప్లాన్ చేస్తూ ఈ హెచ్‌సిటీ ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేయబోతున్నారు. అట్లనే మూసీ రివర్ కూడా అంతే అండి. మూసీ రివర్ కూడా డెవలప్ చేయాలని ఆల్మోస్ట్ ది ఎస్టిమేటెడ్ కాస్ట్ ఈజ్ 5,863 క్రోర్స్ ఆఫ్ రూపీస్‌తో కూడా ఏంటంటే మూసీ రివర్‌ను కూడా సుందరీకరణ కన్నా ఒక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా అంటే అది ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ హార్ట్ ఆఫ్ ది సిటీ వెస్ట్ నుంచి వెస్ట్‌లో నర్సింగ్ నుంచి ఈస్ట్‌లో గోడెల్లి వరకు కూడా ఏంటంటే పూర్తిగా దాన్ని ఒక ట్రాన్స్పోర్టేషన్ పరంగా వాడటానికి కానీ అటు ఆల్ అలాంగ్ ద రివర్ కూడా ఏంటంటే లండన్‌లో థేమ్స్ రివర్ ఏ విధంగా డెవలప్ చేశారో, ఏ విధంగా ఆర్థిక అభివృద్ధికి కూడా ఆర్థిక విధంగా తీసుకొచ్చారో, ఈవెన్ ఐటీ క్లస్టర్స్‌ను కూడా టవర్స్‌ను కూడా ఎలాంగ్ ద మూసీ రివర్ అక్కడక్కడ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే ఒక విధంగా మనం విజువలైజేషన్ చేస్తే హైదరాబాద్‌లో అట్లా మూసీ రివర్ వచ్చింది అనుకోండి. ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఎంత అద్భుతంగా ఉండబోతుందో. అంటే టూరిజంగా డెవలప్ అవ్వబోతుంది. అట్లనే ఉన్న రెసిడెంట్స్‌కి కానీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్‌కి కానీ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ స్పాట్‌గా ఉండబోతుంది. ఒక ఫన్ స్పాట్‌గా ఉండబోతుందనమాట. ఈ విధంగా డెవలప్‌మెంట్స్ అనేది అట్లనే ఇప్పుడు వరకు ఉన్న సిటీస్ మనం ఆల్రెడీ హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అనేది వచ్చింది. సైబరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ అనేది ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు సపరేట్‌గా 4th సిటీ స్మార్ట్ సిటీ స్మార్ట్ ఎకో అంటే పర్యావరణాన్ని ఏ విధంగా దానికి హ్యాజర్డ్ లేకుండాను పర్యావరణ పరంగా గ్రీనరీని తీసుకొస్తూ అక్కడ 4th సిటీని అనేది డెవలప్ చేయబోతున్నారు. ఇందుట్లో కూడా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని తీసుకురాబోతున్నారు. బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్‌కి సంబంధించింది. ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ లేక్స్ కావాలో ఉన్న లేక్స్ ఆ ప్రాంతంలో 4th సిటీ ఆ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలి. దాన్ని రీజనరేషన్ చేయాలి. వాటర్ లెవెల్ పెంచాలి. క్లీన్ వాటర్ ఉండేటట్టుగా చేయాలి. ఆ విధంగా అక్కడ డెవలప్ చేయబోతున్నారు. అట్లనే పార్క్స్ కానీ గ్రీనరీ పెంచడానికి కూడా పార్క్స్ కొన్ని ల్యాండ్ కూడా గ్రీనరీకి అలాట్మెంట్ చేయబోతున్నారు. అంటే 2 విధాలుగా అటు గ్రీనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కూడా ఇంకొకటి ఏంటంటే ఓన్లీ
ఎలక్ట్రికల్ వెహికల్సే అక్కడ అనుమతించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారనేది వినటం జరిగింది. ఏది ఫోర్త్ సిటీ ఆ ప్రాంతంలో. ఎక్కడైతే ఫోర్త్ సిటీలో కూడా ఏంటంటే కొన్ని క్లస్టర్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాబోతున్నాయి. అవి కూడా ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఉండే క్లస్టర్స్‌నే తీసుకురాబోతున్నారక్కడ. అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉన్న తీసుకురాబోతున్న స్మార్ట్ సిటీ అనమాట. మనం స్మార్ట్ సిటీ మనం చూసే ఉంటాం. చాలా చోట్ల కూడా ఏంటంటే ఆహ్, ఆహ్, గుజరాత్‌లో ధోలేరా, మిగతా చోట్ల కూడా ఢిల్లీ దగ్గర కూడా ఇంకో సిటీ ప్లాంట్ సిటీ రాబోతుందనమాట. ఆ విధంగా కూడా ఇది ఫోర్త్ సిటీ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్‌గా హైదరాబాద్‌ని విశ్వనగరం అని చెప్పుకోదగ్గ గర్వంగా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌గా రాబోతుందనేది డెఫినెట్‌గా ఉండబోతుంది. లేటెస్ట్‌గా కూడా అది కూడా ఏంటంటే 812 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో కూడా చేయబోతుంది. దీనికోసము ఆల్మోస్ట్ 30,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అయితే ఎస్టిమేషన్ చేస్తున్నారు అవసరమని. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా అవసరమైతే అక్కడ ఫారెస్ట్ ఏరియాస్‌లో కూడా కుర్మిద్దా దగ్గర ఫారెస్ట్ కూడా ఉంది. ఆ ఏరియాస్ కూడా కొంతవరకు తీసుకుంటానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అట్లనే ఎలక్ట్రికల్ వెహికల్సు అక్కడ బస్సు సిస్టమ్ గానీ, ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్. అట్లనే ఇంకొకటేంటంటే మెట్రో కూడా అక్కడి వరకు ఎక్స్‌పాండ్ చేయటం వలన ఏంటంటే సిటీకి కనెక్టివిటీ అనేది బ్రహ్మాండంగా పెరగబోతుంది. అట్లనే ఆహ్, అక్కడ మో మోస్ట్‌లీ 8 జోన్స్ రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఆల్మోస్ట్ 200 ఏకర్స్‌లో రాబోతుంది. ఏది ఫోర్త్ సిటీలో. ఇట్లనే ఇంకోటి స్పోర్ట్స్ సిటీ అక్కడ రాబోతుంది. ఆహ్, ఎడ్యుకేషన్ హబ్ జోన్‌గా కూడా అక్కడ రాబోతుంది. ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అంటే 2000 ఏకర్స్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ అనమాట. అట్లనే లైఫ్ సైన్సెస్ జోన్ కూడా రాబోతుంది అక్కడ. ఇంకోటి యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ చెప్పాను కదా! ఇంకోటి ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా అక్కడ రాబోతుందనమాట. స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ సిటీలో కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో స్పోర్ట్స్ ఒక ఒలింపిక్ ఒక క్రీడాకారునికి సంబంధించిన ట్రైనింగ్ ఏ విధంగా అవసరమో అన్ని స్టేడియాలు అన్ని ఆహ్, క్రీడలకు సంబంధించిన స్టేడియం గానీ, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక గోల్ఫ్ స్టేడియం కూడా తీసుకురాబోతున్న ప్లాన్ చేస్తున్నారక్కడ స్పోర్ట్స్ సిటీలో. ఇంకొకటేంటంటే ముఖ్యంగా ఒక ఫన్ సిటీ కూడా అక్కడ తీసుకురాబోతున్నారనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ అంటారు దాన్ని. ఈ విధంగా ఏంటంటే డెఫినిట్‌గా ఇన్ని జోన్స్‌లో కూడా మనం తీసుకురావడం వల్ల ఏంటంటే ఒక మోడర్న్‌గా మనం ఆల్రెడీ మనం విని ఉన్నాము. ఎయిర్‌పోర్ట్‌లో కూడా 6 పోర్ట్స్ తీసుకురాబోతున్నారు. ఏవియేషన్ పోర్ట్ అని, బిజినెస్ పోర్ట్ అని, ఇట్లాగా హ్మ్. ఎడ్యుకేషన్ పోర్ట్ అని, ఫన్ పోర్ట్ అని, లాజిస్టిక్ పోర్ట్ అని, అట్లనే బి మీడియా ఇంకోటి ఉంది మీడియా పోర్ట్ అనమాట. ఈ విధంగా తీసుకురావడం వల్ల ఏంటంటే అన్నిటికి ఇదే కావాలి. యాక్చువల్‌గా ఈ 2 జోన్స్ అన్ని కానీ డిఫరెంట్ నేమ్స్ తీసుకురావడం. ఈవెన్ అమరావతి దగ్గర కూడా ఏంటంటే ఆహ్, 9 జోన్స్ 9 సిటీస్ థీమ్ సిటీస్ తీసుకురాబోతున్నారనమాట. ఈ విధంగానే. నాలెడ్జ్ సిటీ అని, మీడియా సిటీ అని అట్లా ఈ విధంగా డిఫరెంట్ అనమాట. గవర్నెన్స్ సిటీ అంటే మనకిప్పుడు ఏంటంటే ఒక మంచి అద్భుతమైన అవకాశం అయితే దొరికింది ఇప్పుడు హైదరాబాద్‌కి. ఒక ప్లాన్డ్ సిటీగా అదే గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ సిటీగా కూడా డెవలప్ చేయడానికి ఒక అర్బన్ సెంటర్ అనేది డెవలప్ అవ్వబోతుందనమాట. అది వస్తే డెఫినిట్‌గా ఏంటంటే హైదరాబాదు యొక్క రూపురేఖలే మారబోతున్నాయన్నమాట. ఆల్రెడీ 3 సిటీస్ వచ్చినాయి. తోడా కంజెస్టెడ్ వచ్చింది. ఇప్పుడు కొత్త సిటీ ఒక ప్లాన్డ్ సిటీ, ఒక గ్రీనరీ సిటీ, ఒక మోడర్న్ సిటీగా వస్తే డెఫినిట్‌గా ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం గ్రహించొచ్చనమాట. అట్లని నేను ఓవరాల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా రియల్ ఎస్టేట్ ఉండబోతుంది నేను చెప్పట్లేదు. మైక్రో లెవెల్‌లో డెఫినిట్‌గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం అయితే స్తబ్దతగా ఉంది. కానీ మౌలిక వసతులను గానీ, ఒక ప్లానింగ్ స్టేజ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్ మౌలిక సదుపాయాలు ఫ్యూచర్‌లో ఏ విధంగా స్పెండ్ చేయబోతుంది గవర్నమెంట్ అనే విధంగా మీ యొక్క నాలెడ్జ్‌కి తీసుకురావడానికే ప్రయత్నించాను ఇందుట్లో ఈ వీడియోలో. అంటే భవిష్యత్తు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి డోకా లేదు. షార్ట్ పీరియడ్‌లో డెఫినిట్‌గా కొంత వెయిట్ చేయాల్సొస్తుంది మంచి రిటర్న్స్ రావటానికి. కానీ ఎప్పుడైనా గానీ రియల్ ఎస్టేట్‌లో
వెయిట్ అండ్ వాచ్ ఇంపార్టెంటు. పెరిగిన తర్వాత మనం ఎప్పుడు ఏం చేయలేము. కానీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా బయట ఇప్పుడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఆ ఫ్రాడ్స్ కూడా అవాయిడ్ చేయటానికి మీరంతటా మీరు కొంత రీసెర్చ్ చేసి, నాలెడ్జ్ సంపాదించుకొని, అవసరమైతే లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ని కన్సల్ట్ చేసి, ఇంకొంచెం అవసరమైతే రేరా అప్రూవ్డ్ కన్సల్టెంట్స్‌ని కూడా కన్సల్ట్ చేసి, ఒక మంచి ప్రాపర్టీస్‌ని మీరు కొని మంచి రిటర్న్స్ వచ్చేట్టుగా ఆహ్, మీరందరూ లాభపడాలని ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ ఈజ్ 8121748850. 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్.